ప్రాణదాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత చిక్కని వ్యాధితో 6 ఏళ్ల చిన్నారి ఆర్తనాదాలు. అదే నమ్మకంతో వారికి భరోసా ఇచ్చాము. బాధితునికి కుటుంబానికి 20,000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. హఫీజ్ వాళ్ళ పాప 6 సంవత్సరాలు. పుట్టుకతోటే పాపం బ్రెయిన్ గ్రోత్ లేదు, చూపు లేదు. తర్వాత గ్రోత్ కూడా పాపది అనుకున్నంత 6 ఇయర్స్ గ్రోత్ కూడా లేదన్నమాట. అనుకోని తెలియలేని డిజీజెస్తో బాధపడతా ఉంది. 24 అవర్స్ ఏడుస్తూనే ఉంటుంది. 2019 నుండి కూడా చాలా హాస్పిటల్స్ చూపిస్తా ఉన్నారు. చాలా లక్షలు ఖర్చు చేశారు. సో మొన్ననే నాకేమో ఒక 2 days విజయవాడలో ఉండేటప్పుడు నాకు ఫోన్ చేశారు. వెంటనే మన పిఏ గారిని ఇంటికి పంపించి హాస్పిటల్కి పంపించి మాట్లాడాము. సో ఈరోజు ఇంటికి కూడా వచ్చాము. కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాము. తప్పకుండా ఈ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా కూడా నేను సీఎం గారితో ఏదైతే అనకాపల్లి 8వ తారీఖున వస్తా ఉన్నారు పాపను తీసుకుని వెళ్తాము. సీఎం గారు ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకున్న మాదిరిగానే పనిచేస్తూ ఉంటారన్నమాట. ఎన్ని లక్షలైనా సరే ఇలాంటి పిల్లల్ని బతికించుకుందాము. ప్రాణదాత, ప్రాణం పోసే సీఎం అతను. నేను కళ్ళారా చూశానన్నమాట. సో నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే భరోసా ఇచ్చాను. అలాగే ఇప్పుడు కేజెస్తో కూడా మాట్లాడాను, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాను. ఏదైతే ENGS ఒక రాశారు టెస్ట్, అలాగనే దాంతోపాటు జెనెటిక్ టెస్ట్ ఒకటి రాశారు. ఈ టెస్టులు 2 కూడా కేజెస్లో అవుతున్నాయో లేదో చెక్ చేసుకుని, లేకపోతే పైనేమో సుమారు 30,000 రూపాయలు అవుతుంది ఆ ఖర్చులకి. దానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే ఆ పిల్లని మళ్ళీ ఒక నార్మల్ సాధారణమైన పిల్లలతో తీసుకొని వచ్చేలాగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలోనేమో ముఖ్యంగా మా కొలి సింహాచలం గారు, కన్మర్షం చైర్మన్ గారు, సబీరా బేగం గారు, అలాగే ముజీబ్ ఖాన్ గారు ముస్లిం అధ్యక్షులు, వారు కూడా ఈ కార్యక్రమంలో మెంబర్ షరీఫ్ గారు కూడా వచ్చిన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మోహన్ రెడ్డి గారు మెడికల్ ఇష్యూస్ లో టోటల్ రీవాంప్ చేశారన్నమాట. ఇప్పుడు పాత రోజుల్లో చూసుకుంటే, ఎందుకంటే నేను ఆ ప్రభుత్వాన్ని చూశాను, ఈ ప్రభుత్వాన్ని కూడా చూశాను. ఆ గడప ఈ గడప కూడా చూశాను అన్నమాట. ఆ గడపలో మనం ఇలాంటి పిల్లలకి ఏది వచ్చినా సరే ఆదుకునే పరిస్థితి లేదన్నమాట. తర్వాత అన్ని జబ్బులకి కూడా ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఏమో మ్యాక్సిమంగా సుమారు 4 పొందించగలుగుతున్నాం. అది కూడా ఒక కుటుంబానికి 25 లక్షలు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ రోజు మన ఆరోగ్యశ్రీలోనేమో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం ప్యానల్ హాస్పిటల్స్ కింద. అలాగే గతంలో కేజీహెచ్లో అడుగు పెట్టేవారేం కాదు. ఇప్పుడు కేజీహెచ్ ఏంటంటే ఆధునీకరణ చేశాము. కంప్లీట్గా ఏసీ ఎయిర్ కండిషన్డ్గా తయారు చేశాము. అన్ని బ్లాక్స్ని కూడా అప్డేట్ చేసుకుని రివాంప్ చేసుకున్నాము. భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజల సంపదను అదాని, అంబానీ కార్పొరేటర్లకు దోచిపెడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బీజేపీ మిత్ర పార్టీలను ఓడిద్దాం. విశాఖలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు. Nathuram Godse, who had received Savarkar's blessings, murdered Mahatma Gandhi. It was Jawaharlal Nehru who picked up the burden of building a secular India and did so in cooperation with all the opposition parties except the Janata
in Parliament. కూడా ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు. దాన్ని బీజేపీకి ఇక్కడ రేపు స్థానం లేకుండా చేసేదానికే విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు నడుం కడుతూ ఉన్నారు. ఇలాంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహాన్ని విస్మరించి ఈరోజు వైసీపీ, టీడీపీలు పల్లక మోస్తున్నాయి. మన రాష్ట్రంలో ఈ పార్టీలు చేస్తున్న మాటలు వింటుంటే మనకు దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంది. ఈరోజు వైసీపీ నాయకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు ప్రత్యేక హోదానే వదిలేశారు. మన ఇప్పుడు నిన్న విజన్ వాళ్ళ డాక్యుమెంట్ వికసిత ఆంధ్రప్రదేశ్ అట, వికసిత భారతదేశం, ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అంట. ఇది వికసిత భారతదేశము కాదు, వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు, విషాద ఆంధ్రప్రదేశ్. విషాద ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి బీజేపీ, వైసీపీ కంకణం కట్టుకున్నాయి. బీజేపీ మన రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకుంటే దానికి వంతపడి దానికి కత్తులు కటార్లు నూరి ఇస్తున్నది వైసీపీ. ఈ రెండు పార్టీలకు తోడు ఇప్పుడు తెలుగుదేశం, నిన్న తెలుగుదేశం జనసేన తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో మాట మాత్రం కూడా మన రాష్ట్ర హక్కుల గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, చివరికి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కూడా మాట్లాడలేదు. ఎంతసేపు వాళ్ళ అధికారం ఇది తప్ప. ఆయన చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మాటకు తిరుగులేదు, ఆయన ఏది చెబితే అది మాట్లాడి ఎవరు ఎదురు తిరిగి ప్రశ్నించరు, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు ఏమిటని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలనే ప్రశ్నించవద్దని వాడు రేపు పొద్దున అధికారంలోకి వస్తే ప్రజలను ప్రశ్నిస్తూ ఊరుకుంటారా? మోడీ నియంత, జగన్మోహన్ రెడ్డి గారి నియంత, ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నియంత్రణ కావాలని భావిస్తున్నారు. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు నోరెత్తకూడదు, వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడకూడదు అని చెప్పేటువంటి స్థాయికి వెళ్తే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడతారు? అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని, మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగు ఆత్మగౌరవాన్ని గురించి, తెలుగు పౌరుషాన్ని గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వాదాలు వల్లించినట్టే. ఇలా మాటలు నమ్మొద్దు. మనం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ దాని మద్దతుదారులను ఓడించి ఈరోజు రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలు కానీ, ఇతర మన జై భారత్ నేషన్ లాంటి పార్టీలు, వీసీకే లాంటి పార్టీలు, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరం, కాంగ్రెస్ అందరం కలిసి సహకరించుకొని ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌకికవాదాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యం జరుగుతున్నటువంటి సదస్సు అందుకు వేదిక అయింది. దానికి చొరవ తీసుకున్న వాడిని అభినందిస్తూ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇట్లాంటి వేదికల్ని బలపరిచి ఈ బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్న బీజేపీ వాళ్ళ మద్దతుదారులకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో సదస్సు జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలోని ఈరోజు ఈ దేశానికి సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, అలాగే నరేంద్ర మోడీకి వంత పాడుతున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, జేఎస్పీలు కూడా వంత పాడుతూ ఉన్నాయి. మరి వీళ్ళని రానున్న ఎన్నికల్లో ఓడించాలి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. దానితో పాటు ఈ దేశ ప్రజలకి సంబంధించి మెరుగైనటువంటి జీవితాన్ని కల్పించేటటువంటి పద్ధతుల్లో ముందుకు అడుగేయడానికి ఈ ప్రయత్నం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని ఆదరించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఓకే సార్. క్వశ్చన్స్ అడిగితే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 2014 నుంచి మీద కొత్త రాజ్యాంగం వచ్చినట్టుంది. భారతదేశానికి మన ఉపగ్రహాలు వేసారంటే 2014 తర్వాత 2014 జరుగుతాయి. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఈ విధంగా ప్రజలు తయారు చేయడానికి వస్తుంది. జనంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆఖరి వరకు పోరాడతాం. ఇవాళ తెలంగాణ నడిగడ్డ మీద భూగర్భంలో సింగరేణి కాలుష్యం, దాంట్లో ఉన్న భూగర్భంలో గనులు కాజేయడానికి కుమార వ్యాపారులు పడుతుంటే, ఇక్కడ మా విశాఖ ఉక్కు మీద ఏమన్నా చేయేస్తే సింగరేణి కాలుష్య భూగర్భ మీద గుమా వ్యాపారులు కానీ అడ్డంగా దోచుకున్నానికి ప్రయత్నిస్తే దయచేసి తెలుగు ప్రజలు గుజరాత్ వరకు తరిమి కొడతారని చెప్పి మనం చేస్తున్నా. ఇక్కడ ప్రజల ఆత్మ త్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కుని సింగరేణి ప్రజల యొక్క భూగర్భం, మన తెలంగాణ ప్రజల భూగర్భం ఉన్న గనుల్ని దుర్మార్గంగా గుమా వ్యాపారం చేస్తే ఊరుకునే సమస్య లేదు. ఇవాళ రాష్ట్రంలో ఈ హంబుల్ రిక్వెస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కళ్యాణ్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తాం. రుషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. దీనికి మీద అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ రకమైనటువంటి అడ్డంకులు నిర్మాణానికి సంబంధించి కానీ, ఇక్కడ రిసార్ట్ ప్రారంభించేటువంటి దానికి కానీ ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు. చిన్న ఇష్యూస్ ఏమన్నా కోర్టులో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధిగమించింది అనేటువంటి విషయాన్ని కూడా
చెప్పాను కదా, 2 మెజర్స్ ఉన్నాయని. 2 ఆలోచనలు ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు, ఒకటి ముఖ్యమంత్రి గారు ఉండాలా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అనేక రకాలైనటువంటి మెజర్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని నిర్ణయం చేసిన తర్వాత తప్పకుండా మేము మీ ద్వారా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఓకే అండి. అందరికీ నమస్కారం. ఈరోజు టూరిజం ప్రాజెక్ట్ రిషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు 9.8 ఎకరాల విస్తీర్ణంలో గతంలో 2.5-3 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత రిసార్ట్ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాటుపడిపోవడం, నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని అంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా పెద్దలు స్వరూపానంద సరస్వతి గారు, అలాగే శాఖ మంత్రి రోజా గారు, పెద్దలు సుబ్బారెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనేక అడ్డంకులు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్టులు తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అని చెప్పినప్పటికీ విశాఖపట్నం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు, ఏ రకంగా ఈ నగరానికి మంచి జరగడానికి వీల్లేదు అనేటువంటి అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా చేసినటువంటిది. ఇక్కడ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ అన్నింటినీ కూడా అధిగమించి అన్ని పర్మిషన్స్తో ఎన్జీటీ పర్మిషన్ కానీ లేదా స్థానిక నిర్మాణాలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ పర్మిషన్స్ కానీ ఫైర్ పర్మిషన్ కూడా మొన్ననే 2023లో వచ్చినటువంటి సందర్భాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు లాంఛనంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని చేయాలన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు సౌకర్యాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించడం. కమిటీ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కమిటీ వారు ఉండాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుందనేటువంటి ఒక సూచనని ఆ కమిటీ చేయడం జరిగింది. సో దీన్ని టూరిజం రిసార్ట్గా దీన్ని కొనసాగించాలా లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలా అనేటువంటిది నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇది టూరిజం ప్రాజెక్ట్గా మాత్రమే దీన్ని నిర్మించడం జరిగింది, దాని అవసరాల కోసం నిర్మించడం జరిగింది. భవిష్యత్ నిర్ణయం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది, తప్పకుండా రానటువంటి, ఎందుకంటే అనేక అడ్డంకులు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావడానికి అనేక అడ్డంకులు పూర్తిలో ఇతరితర విధాలుగా విధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి క్రమంలో తదుపరి నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో నిర్మాణం కాస్త అడుగులు చేయాల్సినటువంటి అవసరం, కొన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదో మిమ్మల్ని లోపలికి ఎలా చేయలేదు అనేటువంటిది కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఏ రకమైన త్వరలోనే మిమ్మల్ని కూడా తీసుకొని చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. జరిగిందంతా చెప్తున్నా, దీని మీద అనేక రకాలు, ఎందుకంటే 2 ఆప్షన్స్ మీకు చెప్పారు. దీన్ని టూరిజం రిసార్ట్గా కంటిన్యూ చేయాలా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సలహా మేరకు దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే అభిప్రాయం చెప్పారో దాని ప్రకారం చేయాలా అనేటువంటిది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలన చేస్తున్న సెక్యూరిటీ రీజన్స్ అనేక రకాలైనటువంటి మెజర్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇంకా చిన్న పనులు కూడా ఒక 5-10% పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సహజంగా మంచి రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో మిమ్మల్ని కూడా త్వరలో తీసుకెళ్ళి చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు?
ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు కౌర్లు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా. పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకే ఉంటే ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక్క మాట చెప్పాడా? చెప్ప. చివరికి మన డబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు. పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబు వాళ్ళ అబ్బాయికి, ఈయనంట వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏముంది అసలు? ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలారు, రెడ్లు వేలారు, మన కులాన్ని నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు. మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో, కానీ ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు. కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు? మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మీరు గెలిపించలేరురా. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరుగార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని, ఓటేద్దాం అనుకుని ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి? ఈ సెల్ఫ్ డబ్బా కదా? రాక్షస గణ నాయకుడైనటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు, నీ నోటితో నువ్వు చెప్పావు అతను దగాకోరు, దోపిడీదారు, డబ్బు డబ్బు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు. చంద్రబాబు కొడుకు వచ్చాడండి, డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు? వాళ్ళకి అడ్డం నుంచున్నటువంటి యుద్ధంలో అడ్డం నుంచున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది. శల్యుడు సెకండ్ రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు.
చెవులోడు తేగొట్టి హూ కిల్డ్ బాబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే వామనుడిలా వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తాం. 2024లో మర్చిపోలేని యుద్ధం వైసీపీకి ఇద్దాం. పొత్తు గెలవాలి, జగన్ పోవాలి అన్నదే మన ఎన్నికల నినాదం. 10 ఏళ్ల నుంచి సొంత కష్టంతోనే పార్టీని నడుపుకొచ్చారు. జగన్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మద్దతుదారులు వెనకేసుకొస్తారు. జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చు తునక, ఒక చక్కటి గీటురాయ్. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్ గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు, అంత క్లీన్ గా ఉంటాయి. చక్కగా శుభ్రమైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు. అది వైసీపీ నాయకుడు చెప్పేది. స్కూల్లో మనకి స్కూల్ ఫినిష్ చేయగానే, కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్లిపోతున్నారు వైసీపీ పాలనలో. అంత గొప్పగా ఉంది. ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిళ్ళీ కొట్లను, బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడా లేవు. పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి, పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని, ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని, స్కూల్స్ విద్యార్థుల్లో పట్టభద్రులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకరి పగటికల్లో ఉన్నారు. రోడ్ల మీద వెళ్లాలంటే రోజులు అయిపోతా ఉన్నాయి. అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు, కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరూ కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.